ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రతి దీవెనలు మనం పొందుకోగలం. కాబట్టి దేవుని ప్రేమ మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనకు దేవుని ప్రేమ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి అనుదినము మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మనకు దేవుడు మనతో కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన హృదయంలో అంగీకరించి వాటిని విశ్వసించి ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవునిలో ఉన్న మేలులన్నీ మనం పొందుకుంటాం. ఆయన కృప సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి పరమగీతం 1వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. నీవు పోసుకొను పరిమళ తైలం సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చుదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో? మధ్యాహ్నం నా నెచ్చట నీడకు వాటిని తోలుదువో? నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందల కాపర్ల గుడారముల యొద్ద నీ మేకపిల్లలను మేపుము. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని కర్పూరపు పువ్వుతులతో సమానుడు. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయనస్థానం పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సర్లపు మ్రానులు. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. ఆమేన్, ఆమేన్.